హాయ్. ఇప్పుడు మనం బంగాళదుంప చిక్కుడుకాయ టమాటా కర్రీ గుజ్జుకూర ఎలా వండాలో చూద్దాం. దీనికోసం మనం ఫస్ట్ బంగాళదుంపల్ని పీల్ చేసుకొని ముక్కల కోసం ఉంచుకోవాలి. ఒక పెద్ద ఆనియన్, 2 పండు టమాటా, 4 మిర్చి. చిక్కుడుకాయలకి అటు ఇటు ఈనెలు తీసేసి పీచులా వస్తుంది. మధ్యలోకి 2 కాయలుగానే వేసుకోవచ్చు, లేదా మధ్యలోకి ఇరుక్కొనైనా వేసుకోవచ్చు. ఎలా వేసినా బాగుంటుంది. అలా 2 సైడ్స్ తీసేస్తే పీచులా వస్తుంది. ఆ పీచ్ అనేది తీసేయాలి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, మీరు కావాలంటే తాలింపులు అన్నీ వేసుకోవచ్చు, నేను మాత్రం కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర వేసి అది వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి ఆనియన్ ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత అందులోనే మనం అల్లం వెల్లుల్లి ఆల్రెడీ మనకు ఎప్పుడు స్టోర్ చేసి ఉంటుంది కాబట్టి ఒక టీ స్పూన్లో హాఫ్ స్పూన్ వేస్తే సరిపోయిద్ది, ఎక్కువ అక్కర్లేదు. ఆనియన్తో పాటైనా వేసి వేపచ్చు, తర్వాతైనా వేయచ్చు. కొంచెం పసుపు వేసి వేగిన తర్వాత మనం బంగాళదుంపలు, చిక్కుడుకాయ, టమాటా, కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. డైరెక్ట్గా అందులోనే కారం వేసేసి తినచ్చు, లేదు మనకు గుజ్జు కూరలా కొంచెం వాటరిష్గా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకో, అంతే. చిక్కుడుకాయ బంగాళదుంప టమాటా కర్రీ రెడీ. సింపుల్, 5 మినిట్స్లో అయిపోయే కర్రీ. అలాగే టమాటాలు ఇలా ముక్కలుగా కాకుండా ప్యూరీ చేసి కూడా వేయచ్చు. టమాటా తీసేస్తారు అనుకునే వాళ్ళకి, పిల్లలకైతే